నీ జీవిత దినాలు ఎన్నో. సమస్తం ఎరిగిన వాడు శాటిలైట్ కన్నా పైన ఉన్నాడు దేవుడు అన్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? చెయ్యి బాగా పైకి చెప్పండి, నా దేవుడు శాటిలైట్ల కన్నా పైన ఉన్నాడు. గట్టిగా చెప్పాలి, నా దేవుడు శాటిలైట్ల కన్నా పైన ఉన్నాడు. ఆకాశమందున్న దేవుడు నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులను చూస్తున్నాడా? ఆయనకు నువ్వు ప్రార్థన చేస్తే GPS తో మాట్లాడిన దానికన్నా గొప్పగా దేవుడు నిన్ను డైరెక్ట్ చేయగలడా? మనుషులు చేసుకున్న GPS ఆకాశంలో కూర్చొని కింద వెళ్తున్న చిన్న కారుకి గైడెన్స్ ఇవ్వగలిగితే, సృష్టికర్తని దేవుడు మనిషికి వేలు ముద్ర ఇచ్చి మనిషి కంట్లో ఐరిస్ను పెట్టి నీకు ప్రాణం పోసి నీ దేహంలో ఆత్మను పెట్టి నీ కొరకు శిలువ రక్తం కాల్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు నిన్నెంతో ప్రేమిస్తానని వాగ్దానం చేసిన దేవుడు పై ఆకాశాల్లో నుండి నీకు డైరెక్షన్ పంపిస్తున్నాడు. నీకు డైరెక్షన్ పంపిస్తూనే ఉంటాడు, నిన్ను గైడ్ చేస్తూనే ఉంటాడు. అందుకే ఆయన రాసినటువంటి పరిశుద్ధ గ్రంథం, రాయించిన గ్రంథాన్ని చదవండి. ఎలా జీవించాలో ఇది ఒక మాన్యువల్ లాంటిది మనిషి జీవితానికి. ఈ బ్రతుకు బండిని